పశ్చిమ బెంగాల్లోని ఒక వ్యక్తికి పడుకునే మంచాన్ని ప్రయాణించే కారుగా మారిస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచన వచ్చింది. లేడికి లేచిందే పరుగు అన్నట్లు ఆలోచన వచ్చింది తడు దాని తయారీకి సిద్ధమయ్యాడు. సుమారు 2 ఏళ్ల పాటు శ్రమించి తన ఆలోచనకు రూపమిచ్చాడు. అనంతరం ఆ వాహనాన్ని రోడ్డుపై నడపగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆ మంచం కారు తయారీదారుణ్ణి చిక్కుల్లో పడేసిందే. రంజాన్ రోజు పశ్చిమ బంగాల్ ముర్షిదాబాద్లో ఒక వింత వాహనం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతర్జాలంలో ఉన్న ఒక వీడియో శంభూనగర్ నివాసితుడు నవాబ్ షేక్ బుర్రాలో ఒక వింత ఆలోచనను రేకెత్తించింది. ఆ వీడియో చైనాకు చెందినదన్న నవాబ్ అందులో మంచంలో ఉన్న చిన్న రిమోట్ కార్ తనను అమితంగా ఆకర్షించిందని తెలిపాడు. ఒక కింగ్ సైజ్ బెడ్ను ప్రయాణించే కారుగా మారిస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా మంచాన్ని కారుగా మార్చే ప్రయత్నంలో నవాబ్ నిమగ్నమయ్యాడు. సుమారు 2 ఏళ్ల పాటు శ్రమించిన అతడు దశలవారీగా తన ఆలోచన కార్యరూపం దాల్చేలా చూశాడు. పాఠశాల వ్యాన్ డ్రైవర్ అయిన నవాబ్ ప్రత్యేకమైన ఈ వాహన తయారీలో ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి తన భార్య నగలు అమ్మినట్లు చెప్పాడు. రంజాన్ పర్వదినం రోజు తన కలల కారును రోడ్డుపై నడపగా ఆ వీడియోను తన స్నేహితుడు సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడని, ఆ దృశ్యాలు వైరల్ గా మారి 2.4 కోట్ల వీక్షణలను అందుకున్నాయని తెలిపాడు. వైరల్ గా మారిన బెడ్ కార్ దృశ్యాలు నవాబుకు చిక్కులు తెచ్చిపెట్టాయి. అటువంటి కారును రోడ్డుపై నడపడం చట్టవిరుద్ధమని, ప్రమాదకరమని అధికారులు నవాబ్ను హెచ్చరించారు. ఆ కారును రోడ్డుపైకి తీసుకురావద్దని ఆదేశించారు. తను తయారు చేసిన బెడ్ నమూనా కారును కేవలం రంజాన్ రోజు కొన్ని నిమిషాల ట్రయల్ రన్ కోసమే బయట నడిపినట్లు తెలిపిన నవాబ్ అనంతరం తనను అనేక సమస్యలు చుట్టుముట్టినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. 2 ఏళ్లు శ్రమించి తయారు చేసిన తన కారు కేవలం 5 నిమిషాలు మాత్రమే నడపగలిగానని, పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో అది గ్యారేజీకే పరిమితమైందని తెలిపాడు.